ఋగ్వేదము ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గ్రంథంగా చెప్పబడేది ఋగ్వేదము. ఇది మన భారతీయ సంస్కృతిలో కూడా ఎంతో గొప్పతనం ఉన్న గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని నేను దాదాపుగా ఒక 4 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాను. సో ప్రేక్షకులు ఇది తప్పనిసరిగా కొనండి. ఇది అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది. చాలా సరళమైన తెలుగు భాషలో ఉంటుంది. ఇది మొత్తం 5 వాల్యూమ్స్లో ఉంటుంది ప్రేక్షకులు. ఈ ఋగ్వేదాన్ని మీరు చదవండి, అందరితో చదివించండి. ఇది ఎలా కొనాలో కింద డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే కింద వీడియోలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అక్కడ కూడా డీటెయిల్స్ ఉంటుంది. ప్రేక్షకులకు నమస్తే. సనాతన ధర్మం నుంచి ఎవరైనా పక్కకెళ్తే వాళ్లకు సనాతన ధర్మం మీద అలాగే దేశం మీద కూడా భక్తి తగ్గుతుంది. అయితే ఇది నా స్టేట్మెంట్. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, క్రైస్తవానికి కానీ ఇస్లాంకి కానీ ఎవరైతే మారతారో వాళ్ళలో జాతీయతా భావం పోతుంది అని. ఇప్పుడు అంబేద్కర్ చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఏముంది? అంబేద్కర్ గారు కేవలం 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి క్రైస్తవము, రెండోది ఇస్లాం. ఈ రెండుటి గురించి ఆయన మాట్లాడారు. నేనేమంటున్నాను, క్రైస్తవం ఇస్లాం కాదు, అసలు సనాతన ధర్మం నుంచి పక్కకి వెళ్తే ఆ జాతీయత భావమే పోతుంది అని. సరే, మీరు అడగొచ్చు, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి, మరి ఈ స్టేట్మెంట్ని మీరు జస్టిఫై చేసుకోగలరా? కంపల్సరీగా నేను జస్టిఫై చేస్తాను. సో దానికి వెళ్ళే ముందు, మరి ఇస్లాం క్రైస్తవం కాకుండా ఇంకా దేనికి వెళ్తే ఈ జాతీయత భావం పోతుంది, అది కూడా పాయింట్. కమ్యూనిజం, ఇక ఏ వేరే మతాలకు వెళ్ళినా, చాలా మతాలు ఉంటాయి కదా, అనేక మతాలు, దానికి దేనికి వెళ్ళినా కూడా సనాతన ధర్మం మీద దేశం మీద భక్తి పోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా దీనికి యాడ్ అయింది ఏంటి అంటే సాయి మతం. పోతే అందరూ అట్లా ఉన్నారని నేను అనుకోను, కొందరు ఉండొచ్చు అట్లా. రీసెంట్గా ఒక వీడియో చూశాను, క్యాషువల్గా నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అది ఏదో ఆటో రన్ అయింది. ఆటో రన్ అయితే అది బ్యాక్గ్రౌండ్లో వింటూ ఉన్నాను. తర్వాత చూస్తే ఈయన మాట్లాడిన మాటలు ఒక హిందువులాగా మాట్లాడినట్టు లేదు. ఇదేమో సాయి మతం మాది, మీరు హిందువులు అంటే ఇక్కడ ఏంటంటే వేర్పాటువాదం చేస్తున్నాడు ఆయన. ఆయన ముఖానికి బొట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోలే, బట్ నేనేంటంటే సనాతనాన్ని తప్పించి వేరేదేం బిలీవ్ చేయను. సో బై అపియరెన్స్ కాదు, బై జీన్స్, ఆ జీన్స్ కానీ ఆ ఆలోచన విధానం కానీ నాది పూర్తిగా సనాతనమే. ఆ వేషం నేను వేసుకోకపోవచ్చు. కొందరు ఈరోజు కాషాయ వస్త్రాలు వేసుకొని హిందూ ధర్మాన్ని తిడతారు, దేశాన్ని తిడతారు. నేను ఆ టైప్ కాదు. ఈయన బొట్టు పెట్టుకున్నాడు, కానీ మా సాయి భక్తుడు అంటాడు, మీ హిందువులు అంటాడు. మీరు సర్ప్రైజ్ అయి ఉంటారు. ఒకసారి వీడియో చూద్దాము. చూస్తూ ఆయన చెప్పింది ఏమన్నాడో అది చూస్తూ మాట్లాడుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక మతద్రోహులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం, ఆ తీవ్ర స్థాయి ప్రయత్నం అనేది అస్సలు మంచిది కాదు. దీనివల్ల సాయి భక్తులు మళ్ళీ తీవ్రంగా స్పందిస్తే అది చాలా దూరం వెళ్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అలాగా సాయి భక్తుల్ని, సాటి హిందూ సోదరులని అవమానించడం మానుకోవాల్సిందిగా కరుణాకర్ సుగుణ గారిని నేను కోరుతున్నాను. సో కంటెక్స్ట్ ఏంటంటే, కరుణాకర్ ఏదో వీడియో చేశాడంట, దాంట్లో ఆయన ఏం చెప్పాడో నేను దానికి జోలిపోలే. పోతే సాయి భక్తుల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడాడు, ఆ రకంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఒకటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సాయి భక్తులు వేరు, సనాతన ధర్మం వేరు. ఈ రెండుని వేరుగా పెట్టేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. సో ఎవరైనా సాయి భక్తుల్ని తీసుకొచ్చి హిందువులలో కలిపితే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు, ఆ ఫిలాసఫీని, ఆ సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు వేరే దేనికి వెళ్ళరు. వేరే దానికి వెళ్ళారంటేనే వాళ్ళు దారి తప్పారని నా భావన. సో ఈయన ఇద్దరిని కలుపుతున్నాడు, మళ్ళీ ఇద్దరు వేరన్నట్టు కూడా మాట్లాడుతున్నారు, సాయి భక్తులని మాట్లాడుతున్నాడు. సో వాళ్ళని తక్కువ చేశారంట. తక్కువ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారంటే, రెస్పాండ్ ఎలా అవుతారో మరి నాకు తెలీదు. ఈయన సిద్ధాంతపరంగా సాయి భక్తులు ఎదుర్కొంటారని చెప్పదలుచుకున్నాడా, లేకుంటే ఫిజికల్ వైలెన్స్ చేస్తారని చెప్తున్నాడా, అది కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మధ్యలో కొందరు సాయి భక్తులుగా చెప్పుకునే వాళ్ళు ఏదో భక్తుల్ని ఇంటికి పంపించి కొట్టిస్తాను అన్నట్టు కూడా మాట్లాడారు, బండబూతులు తిడుతున్నారు. ఈవెన్ ఆదిశంకరులనే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఆదిశంకరుల్ని, మధ్వాచార్యుల్ని, రామానుజుల్ని, అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు.
అంటే మీ సాయి మతం ఏమిటి అని ప్రశ్న చేస్తే ఇక అందరినీ ప్రశ్నిస్తావు. వ్యాసుడు కూడా అతీతం కాదు. వ్యాసుడిని తీసి పక్కన పెట్టి ఆ వ్యాస పూర్ణిమని కాస్త గురు పూర్ణిమ చేసి ఈ సాయిని పెడుతున్నారు వీళ్ళు. మరి ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఎనీవే మనం విందాం. అలాగే ఈ 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సాయి భక్తి, సాయి భక్తులు దేశానికి కష్టం వచ్చినా, మతానికి కష్టం వచ్చినా సాయిరాం సాయిరాం అనుకుంటారు తప్ప వాళ్ళు ఏమీ స్పందించరు. స్పందించారంటే ఇప్పుడు ఈ సాయి భక్తులు ఏమన్నా స్వతంత్ర పోరాటంలో ఏమైనా పాల్గొన్నారా? నేనేదో విన్నాను, ఐ డోంట్ నో. కొందరు ఎవరైతే ఇనిషియల్గా వచ్చిన సాయి భక్తులంతా బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేశారని విన్నాను. మరి బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు హిందూ ధర్మం కోసం, స్వాతంత్రం కోసం ఎలా ఫైట్ చేస్తారు? ఆలోచించాల్సిన విషయం. సో దీని ఏమంటున్నాడు అంటే మేమేం పట్టించుకోమన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన టెర్మినాలజీ నాకు కొంచెం అర్థం కాలేదు. ఒకసారి మీరు కూడా వినండి, దీన్ని రివైండ్ చేసుకొని. నాకు అర్థం కాలేదు. ఇటువంటి సాయి భక్తులు దేశానికి ఎందుకు ఉపయోగపడరు అని అంటున్నారు కదా సుగుణ గారు. సో దేశానికి ఉపయోగపడరు అన్నారంట. సరే, ఒక మాటనైతే నేను ఇక్కడ చెప్తానండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది హిందూ ధర్మం నుంచి క్రిస్టియానిటీ లేకపోయి మళ్ళీ వాపసు వచ్చిన వాళ్ళు అనేక మంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మత మార్పిడికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా బైబిల్ మీద వీడియోలు చేశాము. బైబిల్ క్లాసెస్ కొంచెం బ్రేక్ వచ్చింది, అది కూడా స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో మత మార్పిడికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. సనాతన ధర్మం మీద ఎవడైతే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడో వాడికి కౌంటర్లు ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను బుక్కులు కూడా రాశాను. మరి దీని గురించి ఎప్పుడైనా ఈ సాయి భక్తులు ఎప్పుడైనా కౌంటర్ ఇచ్చారా? నేను ఎక్కడ చూడలే. అంటే హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నా కూడా ఏ సాయి భక్తులు రావట్లేదు. అక్కడున్న దేవీ దేవతల్ని, పరమాత్మని దూషిస్తున్నా ఏ సాయి భక్తుడు రాలేదు. దేశం కోసం స్వతంత్రంలో పోరాడారా లేదా నాకు తెలీదు. మరి ఈ పాయింట్స్ కరెక్టే అనిపిస్తుంది నాకు. మరి దీనికి అఫెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి ప్రేక్షకులు. నా ప్రశ్న ఏంటంటే 100 సంవత్సరాల క్రితం అంటే 1200 సంవత్సరాల నుంచి మన దేశం పరాయి పాలనకి వెళ్ళిపోయింది. తురుస్కులు, యవనులు, హోనులు, ఇంకా బ్రిటిష్ వారు వీళ్ళందరూ మన దేశాన్ని ఆక్రమించారు. అప్పుడు సాయి భక్తులు లేరు, సాయి భక్తి లేదు. ఓకే, సో 11వ శతాబ్దం లేకుంటే 1000వ సంవత్సరం నుంచి తురుష్కులు దాడి చేశారు. ఇప్పుడు ఫైట్ ఇచ్చాం, హిందువులు ఫైట్ ఇచ్చారు. తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే కొంచెం నేర్పుగా వ్యాపారం అంటూ వచ్చి క్రమక్రమంగా ఆక్రమించుకోవడం అవన్నీ చేశారు. ఈ ప్రతి దుర్మార్గుడికి ఫైట్ బ్యాక్ జరుగుతూనే ఉంది. అలాగే ఈ తురుష్కులు వచ్చినప్పుడు మేవార్ ప్రాంతంలో ఉన్న రాజులు ఫైట్ చేశారు. ప్రతి ఒక్కరు ఫైట్ చేశారు. సౌత్ ఇండియాలో ఫైట్ చేశారు. ప్లస్ ఇక్కడ టిపు సుల్తాన్కి అగేన్స్ట్గా కూడా ఫైట్ చేశారు. అక్బర్తో ఫైట్ చేశారు. మరాఠాలు ఫైట్ చేశారు. ఫైటింగ్ జరుగుతూనే ఉంది. సో ఈయన పాయింట్ ఎంతో చూద్దాం. మీరే ఉన్నారు, విష్ణు భక్తులు, శివ భక్తులు, రామ భక్తులు ఉన్నారు, వీరులు. మీరందరూ వీరులు, సూర్యులు కదా. సో 100 సంవత్సరాల నుంచి సాయి భక్తులు ఉన్నారు. అంతకుముందు సాయి భక్తులు లేరు. అంటే మీరే ఉన్నారు అంటే మీ హిందువులు ఉన్నారు అంటే ఈయన హిందూ కాదన్నట్టు ఆయననే డిక్లరేషన్ ఇచ్చేసుకున్నాడు. నేను సాయి భక్తుడిని, కానీ నేను వైష్ణవుణ్ణి కాదు, శైవుణ్ణి కాదు, ఇంకేం కాదు, సనాతన ధర్మంతో గోలీ మారో మెరకు దానికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఈయన ఓపెన్గా. మరి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోతున్నాడా? దేశానికి వ్యతిరేకంగా పోతున్నాడా ఈయన? ఏ వీడియోలో ఒకరు ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారో అది ప్రూవ్ చేస్తున్నాడు ఈయన. ఒక వ్యక్తి ధర్మం కోసం, దేశం కోసం సాయి భక్తులు ఏం చేయరని ఒక ఆయన వీడియో చేశాడు అనుకుందాం. దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఈయన. మీరు అంటున్నాడు అంటే సాయి భక్తులు దే ఆర్ డిఫరెంట్, హిందువులు దే ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నేను శివుణ్ణి పూజిస్తా, విష్ణువుని పూజిస్తా, అమ్మవారిని పూజిస్తా, విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తా, కృష్ణుణ్ణి పూజిస్తా. నాకు అన్నీ ఇష్టం, అందరూ ఇష్టం. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్లో, కేటగిరీస్లో పరమాత్మగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. భగవంతుడిగా వాళ్ళే ప్రకటించుకున్నారు. ఆ సృష్టిని ఆ విధంగా నడిపిస్తున్నారు. బట్ ఈయనేమంటున్నాడు, 100 సంవత్సరాల కంటే ముందు సాయి భక్తులు లేరు, సో మీరేం చేశారు అంటే నేను హిందూ కాదండి. సో బహుశా కరుణాకర్ ఆ వీడియో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ ఆ పాయింట్ నేను అప్రూవ్ చేస్తున్నాడు. ఇంకా చూద్దాం ఎందుకు. మరి మన దేశం అప్పుడు ఎందుకు పరాయి దేశాలకు పాలనకి వెళ్ళిపోయింది? అప్పుడు ఎందుకు మన దేశం వీరోచితంగా పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టలేకపోయారు?
సో అప్పుడు స్వతంత్రం సంపాదించి పెట్టలేకపోయారు అంటే నేను బేసిక్ హిస్టరీ కూడా తెలియదు నాకు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మేవారు రాజులు కానివ్వండి, కింద చాళక్యులు కానివ్వండి, మరాఠాలు కానివ్వండి, వాళ్ళు ఫైట్ చేయబట్టే మనం ఈరోజు హిందువులుగా ఉన్నాం. ఫైట్ చేయకుండా ఎప్పుడో అందరూ క్రిస్టియానిటీకో ముస్లింకో వెళ్ళిపోయేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఫైట్ బ్యాక్ చేయకుంటే ఈ పాటికి ప్రతి ఒక్కరూ ఇస్లాంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. మనం కొంచెం హిస్టరీకి వెళ్తే 20 సంవత్సరాలలో ఈజిప్ట్ని మొత్తం మార్చేశారు, ఒక 20-30 సంవత్సరాలలో ఆఫ్రికాని మార్చేశారు, అనేక దేశాలని చేంజ్ చేసేశారు. కానీ భారతదేశం ఇప్పటికీ హిందూ మెజారిటీగా ఉండడానికి కారణం ఏంటి అంటే హిందువులు అనేవాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు. ఫైట్ బ్యాక్ చేసి వాళ్ళని ఓడించారు. వాళ్ళు ఎప్పుడు ఫుల్ పవర్లోకి రాకుండా ఆపారు. ప్రతి సమయంలో జరిగింది. మరి ఈయనేమంటున్నాడు, మీరు ఫైట్ బ్యాక్ చేయలేదు అంటే మరి ఈయన అటు హిందువు కాదు, ఇటు భారతీయుడు కాదు అంటే దేశద్రోహియా? నాకు తెలియదు, మీరు చెప్పండి. 200 సంవత్సరాలు ఏం చేశారు మీరంతా? మీ వీరత్వం, సూరత్వం, దేశభక్తి ఏమైంది? సో సాయి భక్తుడు హిందువులని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. పాయింట్ అది గమనించుకోండి. హిందూ అని చెప్పుకునే ఒక సాయి భక్తుడు హిందువులను ఏమని ప్రశ్నిస్తున్నాడంటే మీ శౌర్యం ఏమైంది? బికాస్ వీఆర్ నాట్ హిందూస్ అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడంటే మేము హిందువులం కాము, మేము సాయి భక్తులము, మేము వేదాలని క్వశ్చన్ చేస్తాము, దాన్ని వాడుకొని పక్కన పడేస్తాము, ఇతిహాస పురాణాలని మేము నమ్మము, పక్కన పడేసాము, హిందూ దేవి దేవతల్ని తీసుకొచ్చి సాయి పాదాల దగ్గర పెడతాము, నువ్వు ఏం పీక్కుంటావు పీక్కోరా అంటున్నాడు. మరి ఈయన హిందూ అంటారా? బొట్టు పెట్టుకోగానే హిందూ అయిపోతాడా? ప్రేక్షకులు, ఈయన అసలు హిందువా కాదా తర్వాత మనం పక్కన పెడతాము. అసలు ఈయన భారతదేశం అంటే ఈయనకు ప్రేమ ఉందా చెప్పండి మీరు? అసలు భారతదేశం అంటే ప్రేమ ఉందా? అలా మాట్లాడుతున్నాడు ఆయన, మీరు చెప్పండి. అప్పుడు సాయి భక్తులు లేరు కదా, మీరే కదా ఉన్నది. సో మీరున్నారు, హిందువులు ఉన్నారు, సాయి భక్తులు హిందువులు కారు అని చెప్తున్నాడు. అంటే ఏ వీడియోకి కౌంటర్ చేయాలని ఈయన ఆ వీడియో మొదలుపెట్టాడో ఈయననే ప్రూవ్ చేస్తున్నాడు. మేము హిందువులం కాదు, మేము భారతీయులం కూడా కాదు, మేము ఒక సాయిబాబాని మాత్రమే పూజిస్తాము, టు హెల్ విత్ యూ హిందూస్, మీరు ఏమైపోయినా మేము పట్టించుకోము చెప్తున్నాడు ఓపెన్గా. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఇదే. ఎందుకంటే ఏ ఇంటెన్షన్తో మేము దేశద్రోహులం కాదు, మేము హిందూ ద్రోహులం కాదు అని చెప్పడానికి మొదలుపెట్టిన వీడియో, ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇంకొంచెం ఉంది, విందాం. మరి ఈ దేశం పరాయి పాదాక్రాంతం కావడానికి కారకులు ఎవరు? మనం ఒకసారి ఆలోచించండి. హిందువులు కాబట్టి ఏది పడితే అది మాట్లాడి అది తెలివితేటలు అనుకోవద్దు. మీరు నోటికి వచ్చినట్లుగా ఏమైనా మాట్లాడగలరు కాబట్టి మీకు ధీటుగా సమాధానం చెప్తే ఇంకా నోటికి పని చెప్తారు. కాబట్టి సాయి భక్తులు చాలా సంయమనంతో పాటిస్తూ మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళకి ఏమీ చేత కాదు అనుకోవద్దు. వాళ్ళకి చేత కాదు అనుకోవద్దు అంటే ఇక భయపెడుతున్నాడు ఈయన. మేము ఏమన్నా చేస్తాంరా, వీలైతే ఇప్పుడు ఇస్లాంలో ఉంది కదా కాఫీర్ అంటారు, మనల్ని కూడా ఆ కాఫీర్ అనే పేరు పెడతారేమో నెక్స్ట్. అంటే నాకు భయపడండి రా హిందువులు, మా భక్తులే జోలికి వస్తే నేను ఏమన్నా చేస్తాం అంటున్నాడు ఈయన. సో హిందూ అండి ఈయన హిందూ. ఈయనకు భారతదేశం అంటే చాలా ప్రేమ ఉంది. అది అంటే మనకు అట్లా అనుకోవాలనిపిస్తుంది, కానీ ఈయన మాటలు చూస్తే ఆ మెసేజ్ ఇవ్వట్లా. సాయి భక్తులు సమయం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో, మతాన్ని ఎలా కాపాడుకోవాలో స్పందిస్తారు. మతం అంటే సాయి మతం కాపాడుకుంటారు కదా మీరు, మీకు హిందువులకి ఏం సంబంధం లేదన్నారు కాబట్టి. సో దేశాన్ని మరి ఎలా కాపాడతారో తెలియదు మరి, ఎందుకంటే స్వతంత్రం కోసం పోరాడే సమయంలోనే మీరు ఏం చేయలేకపోయారు, మరి ఇప్పుడు దేశాన్ని ఎట్లా కాపాడతారో నాకు అర్థం కాలేదు. ఏమో మరి. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. మీరందరూ కలిసి ఎంత పెద్ద ఎత్తున బాబా గారి యొక్క తత్వాన్ని లేదా బాబా గారి భక్తిని దెబ్బగొట్టాలని, భక్తుల్ని దెబ్బగొట్టాలని ఇంత ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా 100 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్నారు కొద్దిగా. సో ఈయన బాధ అంతా ఏంటంటే సాయిబాబాని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది ఈయన ప్రాబ్లం. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామండి, క్వశ్చన్లు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. మీరు సమాధానాలు చెప్పండి, ఇలా కాదండి ఇలా అని సమాధానాలు చెప్పండి. కేసులు వేయడము, థ్రెటన్ చేయడము, ఇంటికి వచ్చి కొడతాము, మీ సంగతి చూస్తాము, ఐ థింక్ ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. సో మీ పేరెవరో మీరెవరో కూడా నాకు తెలియదు, అసలు సాయిబాబా ఎవరు కూడా నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బికాస్ సనాతన ధర్మం ఎంత విశాలమైనదంటే ఆ సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి ఇంకా ఫైనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి
నాకు టైం సరిపోవట్లా. ఇంకా ఎవరో బాబాల గురించి వాళ్ళ గురించి నాకు ఎందుకండి. బట్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేశాడండి. అదేంటంటే సాయి భక్తులు హిందువులు కాదు, ఆ సాయిబాబాని ప్రశ్నిస్తే కేసులు పెడతారు, వీలైతే కొడతారు, హిందువులని నిలదీస్తారు, ప్లస్ ఏమైనా చేస్తారు. ఏం చేస్తారో మనకు తెలీదు. సో మరి సాయి భక్తి ఇలా ఉంటే నాకైతే సాయి భక్తి అవసరం లేదండి, నాకు అవసరం లేదు. నా ధర్మం నుంచి నన్ను పక్కకి తప్పించి నన్ను నరకంలో పడేసే మతం కల్ట్ నాకొద్దు, నాకొద్దు. నాకు సనాతన ధర్మం వద్దు, నేను దాంట్లోనే ఉంటాను పర్సనల్గా. సో మరి ఈయన ఎవరైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చి మేము చూసుకుంటాం, మేము మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తున్నాడు కదా, ఈయన హిందువా మీరు చెప్పండి. చెప్తే అప్పుడు నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రేక్షకులు వీడియో గురించి ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.